అందరికీ నమస్కారం. 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావుకు ఆపోజిట్‌గా అప్పట్లో వైఎస్ఆర్‌సీపీ తరపున పోటీ చేసినటువంటి వ్యక్తి దగ్గుబాటి వెంకటేశ్వరరావు. ఆయన స్వయాన ఇప్పుడు ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడుకు తోడల్లుడు. సో, ఇప్పుడున్న పరిస్థితుల్లో 2019 ఎన్నికల్లో ఏలూరు సాంబశివరావు అప్పట్లో తెలుగుదేశం పార్టీ తరపున గెలుపొందడం జరిగింది. అప్పుడు జరిగినటువంటి వైసీపీ వేవ్‌లో కూడా దగ్గుపాటి వెంకటేశ్వరరావు పర్చూరు కాన్స్టిట్యుయెన్సీలో ఏలూరు సాంబశివరావు మీద ఓటమి చవిచూడటంతో ఆయన రాజకీయంగా కూడా రాజకీయాలకు గుడ్ బై చెప్పారని తెలియజేసుకోవచ్చు. అప్పటినుంచి కూడా రాజకీయాల్లో బద్ధ శత్రువులు ఎవరుండరు అనే దానికి నిదర్శనం ఈరోజు మరి లోకేష్ బాబు పర్యటనలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు చూడొచ్చు. ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నటువంటి పర్చూరు కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నటువంటి ఇంకొల్లులో డివిఆర్ సైనిక్ స్కూల్ ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడ దగ్గుపాటి దంపతులు కానీ దగ్గుపాటి కుమారుడు హితేష్ కానీ వీరందరూ కూడా ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావును ప్రత్యేకంగా కూడా వారందరూ గుర్తుపెట్టుకొని ఆయనకు అధిక ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. లోకేష్ పర్యటన సందర్భంగా పర్చూరు కాన్స్టిట్యుయెన్సీలో ఏలూరు సాంబశివరావు అదరగొడతా ఉన్నారు. అదేవిధంగా అక్కడ నిండు సభలో కూడా దగ్గుపాటి దంపతులు ఏలూరు సాంబశివరావుకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం కల్పించడం జరిగింది. 2019 ఎన్నికల్లో దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఏలూరు సాంబశివరావుకు జరిగినటువంటి ఆ పోరులో ఏలూరు సాంబశివరావు గెలుపొందడం జరిగింది. సో అప్పట్లో జరిగిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా మరి ఏలూరుకి ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఫాలోయింగ్ కనుక చూస్తే మరి శత్రువునైనా కూడా ప్రేమించగలిగినటువంటి వ్యక్తి ఏలూరు సాంబశివరావు అని అక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా మరి చెప్పుకున్నటువంటి సందర్భాలు నిన్న మనకి పర్చూరు కాన్స్టిట్యుయెన్సీలో కూడా జరిగాయని కూడా తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే 2019 ఎన్నికలు పర్చూరు కాన్స్టిట్యుయెన్సీలో ప్రతిష్టాత్మకంగా జరిగాయి. సీనియర్ లీడరు ఓటమి ఎరుగునటువంటి నేతగా కూడా అప్పటి వరకు దగ్గుపాటి వెంకటేశ్వరరావుకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. అప్పుడే రాజకీయ ఆరంగేటం చేసి 2014లో మాత్రమే ఫస్ట్ టైం ఆయన ఎమ్మెల్యేగా ఏలూరు సాంబశివరావు పర్చూరు కాన్స్టిట్యుయెన్సీలో గెలుపొందడం జరిగింది. 2019కి వచ్చేసరికి ఆయన రెండోసారిగా అదే కాన్స్టిట్యుయెన్సీలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి సందర్భం. అవతల ఉద్దండుడైనటువంటి దగ్గుపాటి వెంకటేశ్వరరావును కూడా ఏలూరు సాంబశివరావు తనకున్నటువంటి తక్కువ టైంలోనే తనకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి క్యాడర్ను మమేకం చేసుకోవటంలో క్యాడర్ను ఎక్కడైతే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో వాటన్నిటిని గుర్తించి ఎలక్షన్లో కూడా ఏలూరు సాంబశివరావు గెలుపొందడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఏలూరు సాంబశివరావు వెనక్కి తిరిగి చూసుకోలేదని కూడా మనం తెలియజేసుకోవచ్చు. రాజకీయంగా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొంది హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా కూడా పర్చూరు కాన్స్టిట్యుయెన్సీలో ఏలూరు సాంబశివరావు చరిత్ర తిరగరాశారని కూడా తెలియజేసుకోవచ్చు. సో నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో కూడా దగ్గుపాటి దంపతులు ఏలూరు సాంబశివరావు అక్కడ ఆ కలిసిన క్షణాలను కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారని మనం చెప్పుకోవచ్చు.